బ్రేకింగ్ న్యూస్ ఏపీ గ్రూప్ 2 రిజర్వేషన్స్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ పర్సన్స్ కు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్స్ కేటాయించడంపై సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. 2023లో ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలి అంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలను కూడా కోరారు. అయితే దీంతో విచారణ జరిపిన హైకోర్టు దాఖలైన పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేసింది. మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివ, ఏదైతే 2023లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ని రద్దు చేయాలంటూ పిల్ దాఖలైందో దాన్ని కొట్టివేసింది ఇప్పుడు హైకోర్టు. దీనికి సంబంధించి అభ్యర్థుల స్పందన ఎలా ఉంది? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్లకు సంబంధించి కావచ్చు, కొంతమంది గ్రూప్ 2 అభ్యర్థులు వేసిన పిటిషన్ కి సంబంధించి కావచ్చు, ఏపీ హైకోర్టు కీలకమైన నిర్ణయాన్ని వెలువరించింది. రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ పాయింట్లను సవాల్ చేస్తూ దాఖలైన మొత్తం పిటిషన్లు కొట్టివేసింది. 2023 ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లు రద్దు చేయాలని చెప్పి ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శక అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని చెప్పి చాలా మంది పిటిషన్లో పేర్కొన్నారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఇచ్చిన పిటిషన్ అన్నింటినీ కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సుమతి, ఎంతమంది లాభపడే అవకాశం ఉంది ఈ పిటిషన్ కొట్టివేసే సందర్భంలో? దాదాపుగా చూసుకుంటే 8,000 మంది పైగా కూడా అభ్యర్థులకు సంబంధించి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా కూడా గణాంకాలను అంచనా వేస్తుంది. అయితే ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమందికి మేలు జరుగుతుంది, ఎంతమంది నష్టపోయే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏపీలో గ్రూప్ 2 2023 నోటిఫికేషన్ రద్దు చేయాలి అంటూ కొంతమంది పిల్ దాఖలు చేశారు. అయితే దాన్ని ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది. యథాతథ స్థితిలో కొనసాగించాలి అని అంటూ క్లారిటీగా ఒక తీర్పునైతే వెలువరించింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.